నా పేరు బుక్య వెంకటేష్ అండి. అశోకపురం మండలం. పేషెంట్ మా అమ్మగారు ఎడినో కార్సినోమాతోటి ఇబ్బంది పడుతుండేవాళ్ళండి. సో దానివల్ల హాస్పిటల్కి సజెస్ట్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి అసలు నడవలేని స్థితిలో కూడా వెళ్ళిపోయారండి. ఆకలి కూడా మందకిచ్చింది. సరిగ్గా ఫ్రీ మోషన్స్ జరగట్లేదు. సింప్టమ్స్ వల్ల ఎటు తోచలేని పరిస్థితి. మళ్ళీ రేడియోథెరపీకి కూడా ఆమె శరీరము సహకరించలేకపోయింది. అట్టి పరిస్థితిలో మా ఒకానొక కొలీగ్స్ మన పునర్జన్ హాస్పిటల్ గురించి, ఆయుర్వేద హాస్పిటల్ గురించి సమాచారం ఇవ్వడం జరిగిందండి. దాంతో మేము హైదరాబాద్ పునర్జన్ హాస్పిటల్లో 45 days బ్యాక్ కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ కానీ అవన్నీ చూసి కరెక్ట్గా సజెస్ట్ చేశారంటే మేము కోర్సు వాడిన కొద్దీ మా అమ్మగారికి కొంచెం ఇమ్యూనిటీ బాగా బూస్టర్ అయిందండి. ఆకలి అనేది కొంచెం మంచిగా అవుతుంది. నెక్స్ట్ వామిటింగ్ మోషన్స్ అనేవి కూడా తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఫ్రీ మోషన్స్ ఉన్నది. ప్లస్ ఫుడ్ కూడా టైంకి తీసుకోగలుగుతున్నారు. ఆమె రోజువారీ పనులు కూడా కొంచెం మంచిగా చేసుకోగలుగుతున్నారు.